పశ్చిమ బెంగాల్లో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. రెమాల్ ప్రభావంతో బెంగాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో 2 మృతి చెందారు. అంతేకాకుండా తుఫాన్ ఎఫెక్ట్ తో బెంగాల్ తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు ఆస్తికి విస్తృతమైన నష్టాన్ని చవిచూశాయి. రెమాల్ తుఫాన్ బంగాల్ రాష్ట్రం పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ కోల్కతాలోని ఎంటిల్లీలోని భీబీర్ బగాన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గోడ కూలిపోవడంతో ఒక వ్యక్తి గాయాలతో మరణించాడని రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారి తెలిపారు. అలాగే సుందర్బన్స్ డెల్టాకు పక్కనే ఉన్న నమ్కానా సమీపంలోని మౌసూని ద్వీపంలో ఒక వృద్ధురాలు చనిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. సాగర్ బైపాస్ రోడ్డు సమీపంలో కూలిన చెట్టును వర్షం మధ్య రోడ్డుపై నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం తొలగించి ట్రాఫిక్ ను అదుపు చేసింది. కోల్కతాలోని అలీపూర్ లో కూడా భారీ వర్షాలు, బలమైన గాలుల మధ్య భారీ వృక్షాలు నేలకూలాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం రాత్రి సమయంలో చెట్లను నరికి వర్షం మధ్య వాటిని రహదారి నుంచి తొలగించి రహదారిని శుభ్రం చేసింది. తుఫాన్ కారణంగా బెంగాల్లోని సుందర్బన్ లో కోల్కతా విమానాశ్రయంలో 394 విమానాలు దెబ్బతిన్నాయి. తూర్పు ఆగ్నేయ రైల్వేలో పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.